హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ముందుగా వచ్చేసి నాకు కొంచెం జలుబు ఫీవరిష్గా ఉందన్నమాట. సో అందుకే వాయిస్ అనేది ఇలా ఉంది. సో వాయిస్ని ఇగ్నోర్ చేసేసి మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో వీడియోలో ఈ స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నేను క్లియర్గా చూపించాను. వీడియోలో మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ ఆలియా కట్ మోడల్ అయితే ట్రెండింగ్లో ఉంది కదా. సో అందుకే నేను ఈ డ్రెస్ అనేది నేను ఈ మోడల్ స్టిచ్ చేసుకున్నాను అనమాట. సో అందుకే మీతో కూడా ట్రెండ్ ఫాలో అవ్వాలని చెప్పి నేను ఈ స్టిచ్చింగ్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నేను హ్యాండ్స్కి అలాగే ఆలియా కట్ ఉంది కదా, అక్కడ కూడా వచ్చేసి నేను బీడ్స్ అనేవి స్టిచ్ చేశాను. సో నెక్కి హ్యాండ్స్కి మనకి ఆలియా కట్ ఇచ్చిన దగ్గర టోటల్ డీటెయిల్ తెలవడం కోసం నేను బీడ్స్ కూడా స్టిచ్ చేశాను. సో అది ఎలా స్టిచ్ చేశాను అనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ముందుగా వచ్చేసి ఇలా మనం ఈ ఫ్రాక్ స్టిచ్ చేయడం కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే క్రేప్ క్లాత్ అలాగే బాడీ పార్ట్కి వచ్చేసి కాటన్ క్లాత్ అనేది మనం కటింగ్ వీడియోలో కట్ చేసుకున్నాం కదా. సో వాటిని ఇలా కాటన్ లైనింగ్ వచ్చేసి సైడ్కి పెట్టేసి ఈ క్రేప్ లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ ఒక జాయింట్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. సో మనకి క్రేప్ అనేది కొంచెం సాగుతుంది కాబట్టి 3 క్లాత్లు అనేవి ఒకేసారి కుట్టడం కష్టం అవుతుంది అనమాట. సో అందుకోసం ముందుగా వచ్చేసి ఇలా మనం క్రేప్ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ జస్ట్ ఒక జాయింట్ స్టిచ్ అనేది అంటే రఫ్ స్టిచ్ లాగా దూరంగా పెట్టేసి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇవి వేసుకునేటప్పుడు కూడా మన క్రేప్ క్లాత్ అనేది చాలా సాగుతుందన్నమాట. మనం కొంచెం హ్యాండ్స్తో సెట్ చేసుకుంటూ మిషన్ అనేది స్లోగా స్టిచ్ చేస్తూ మనం జాయింట్స్ అనేవి వేసుకోవాలన్నమాట. సో ఇలా మనకి క్లాత్ కొంచెం థిక్గా లేకపోతే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ నుంచి కూడా కనిపిస్తుంది కదా. సో ఇలా అయినా జాయింట్ అనేది వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో మనం ఈ జాయింట్ స్టిచ్ అనేది వేసుకున్నప్పుడే జాగ్రత్తగా వేసుకోవాలి. సో అప్పుడే మనకి ఉబ్బులుగా రాకుండా ఉంటుందన్నమాట. సో తర్వాత ఆ జాయింట్ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత కాటన్ లైనింగ్ని మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు అంటే మంచి వైపు ఉండేలాగా పెట్టుకొని నెక్ దగ్గర వచ్చేసి ఇలా మనకి ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను అనమాట. సో మనకి ఆల్రెడీ ఈ కాటన్ లైనింగ్ క్రేప్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా 3 ఉన్నాయి కాబట్టి నేను జస్ట్ ఉల్టా లాగా వేస్తున్నాను అనమాట. అంటే ముందు ఒక స్టిచ్ అనేది వేసేసి సో ఇలా ఎక్స్ట్రా క్లాత్లన్నీ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఉండేలాగా ఇలా చిన్న చిన్న టక్స్ లాగా పెట్టుకుంటున్నాను. సో ఇలా చిన్న చిన్న టక్స్ లాగా పెట్టుకొని మళ్ళీ రివర్స్ చేసి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. సో నేను ఈ డ్రెస్కి నెక్కి వచ్చేసి నేను బీడ్స్ స్టిచ్ చేశాను. సో అందుకోసమే నేను జస్ట్ మనకి ఉల్టా స్టిచ్ చేస్తున్నాను అనమాట. మనకు ఆల్రెడీ బీడ్స్ స్టిచ్ చేస్తాం కాబట్టి స్ట్రాంగ్గానే ఉంటుంది. సో అందుకోసం ముందుగా ఇలా టాప్ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్స్ని కలుపుతూ మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకుంటే మనకి లోపల లైనింగ్ క్లాత్ అనేది బయటికి కనిపించకుండా నెక్ ఫినిషింగ్ అనేది బాగుంటుందన్నమాట. సో మీరు నెక్కి ఎప్పుడైనా ఇలా టాప్ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసి చూడండి, మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. షేప్ అయినా ఏదైనా ఫినిషింగ్ బాగుంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని అలాగే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్స్ కలుపుతూ ఇలా ఒక మళ్ళీ జాయింట్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. మనకి ఇలా జాయింట్ స్టిచ్ అనేది వేసుకున్నప్పుడు ముందు టక్స్ అనేది పెడతాం కదా. సో అప్పుడు అటు ఇటు మనకి క్రాస్గా పోకుండా ఉంటుందన్నమాట. సో ఇలా మనకి కుట్టు మందం క్లాత్ అనేది వదులుకొని ఇలా జాయింట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇలా జాగ్రత్తగా జాయింట్ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేయాలన్నమాట. సో నేను మీకు వీడియో అనేది బిగినర్స్ కూడా అర్థం అవ్వాలని చెప్పి కొంచెం డీటెయిల్గా స్లోగా చూపించాను. అంటే బేసిక్ స్టిచ్ చేయడం వచ్చిన వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా అని చెప్పి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో తర్వాత వచ్చేసి నేను ఫ్రంట్ సైడ్ టక్స్ కోసం నేను ఇలా స్టిచ్ అనేది వేస్తున్నాను అనమాట. ఒక 5 ఇంచెస్ అలా ఉండేలాగా చూసుకొని
మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ముందు ఒక టక్స్ అనేది పెట్టిన తర్వాత సో దానికి సమానంగా చూసుకొని ఇలా మార్కింగ్ అనేది వేసి షోల్డర్ దగ్గర నుంచి హాఫ్కి ఫోల్డ్ చేసి ఇలా టక్స్ అనేది పెట్టాలన్నమాట. సో ఈ ఆలియా కట్కి మనం సింగిల్ టక్ పెట్టినా సరిపోతుంది, మనకి షేప్ అనేది కరెక్ట్గానే ఉంటుంది అనమాట. సో తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకున్నాను. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, మీరు బోర్గా ఫీల్ అవుతారని చెప్పి నేను బ్యాక్ పార్ట్ కట్ చేసింది తీసేసాను అనమాట. సో బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్స్ కూడా నేను జాయింట్ అనేది వేస్తున్నాను. సో ఈ షోల్డర్స్ జాయింట్ అనేది వేసినప్పుడు ఒకేసారి స్టిచ్ కాకుండా డబుల్ స్టిచ్ వేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది. సో తర్వాత ఇక్కడ హ్యాండ్స్ కోసం వచ్చేసి నేను లోత్ అనేది కట్ చేస్తున్నాను అనమాట. సో నేను హ్యాండ్స్ లోత్ ఎప్పుడైనా స్టిచ్ చేసేటప్పుడు నేను కట్ చేస్తాను. సో అందుకే మీకు కటింగ్ వీడియోలో ఎప్పుడు నేను హ్యాండ్స్ లోత్ తీసింది కనిపించదు అనమాట. సో నాకు ఇలా అలవాటు అయిపోయింది స్టార్టింగ్ నుంచి. సో అందుకోసమే కొంతమంది హ్యాండ్స్ లోతు మీరు కటింగ్ వీడియోలో చూపించవచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారు. సో నేను నెక్స్ట్ టైము కట్ చేయకున్నా కూడా కనీసం మార్కింగ్ అయినా పెట్టి మీకు చూపిస్తాను, అంటే మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో తర్వాత నేను హ్యాండ్స్ కింద వైపున వచ్చేసి మనకి క్లాత్ అనేది సాగకుండా ఉండాలని చెప్పి ఇలా పట్టీలాగా వేస్తున్నాను అనమాట. సో ఇలా పట్టీలాగా వేయడం కోసం 1.5 ఇంచ్ క్లాత్ అనేది వెడల్పులో తీసుకొని పైవైపు ఫోల్డింగ్ అనేది వేసాను. సో వేసి ఒక మన కింద జాయింట్ స్టిచ్ అనేది వేసి పైనుంచి మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేసాను అనమాట. వేసి మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ ఇంకొక స్టిచ్ అనేది వేసి ఇలా నేను డైరెక్ట్ హెమ్మింగ్ చేయకుండా డైరెక్ట్ స్టిచ్ అనేది వేసేసాను. సో ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలన్నమాట. సో మనకి ఇలా డబల్ ఫోల్డ్ మెయిన్ ఫ్యాబ్రిక్ డైరెక్ట్ ఫోల్డ్ చేస్తే కొంచెం మనకి ఇది సీక్వెన్స్ వర్క్ లాగా వచ్చింది కాబట్టి గుచ్చుతుందని చెప్పి నేను లోపల వైపు కుచ్చకుండా ఉండాలని చెప్పి నేను లైనింగ్ని అయితే వేసాను అనమాట. సో మనకి హ్యాండ్ కూడా కరెక్ట్గా ఉంది. సో ఇలా వేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న వైపు వచ్చేసి ఇలా ఫ్రంట్ సైడ్ నేను ఇంటూ మార్క్ పెట్టాను కదా, సో అటు సైడ్ వచ్చేలాగా చూసుకొని హ్యాండ్స్ అనేవి జాయింట్ అయితే వేసుకోవాలి. సో మనం హ్యాండ్స్ జాయింట్ అనేది వేసినప్పుడు కూడా ఈ లైనింగ్ వేయలేదు కదా హ్యాండ్స్కి. సో ఇలా లైనింగ్ మనం లేకుండా హ్యాండ్స్ జాయింట్ వేసేటప్పుడు క్లాత్ అనేది కొంచెం లాగినట్టు అనకుండా మనం జాగ్రత్తగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. సో సాగినట్టు వేస్తే ఏమవుతుందంటే మన హ్యాండ్ పట్టినట్టు ఉంటుందన్నమాట. సో మనం మళ్ళీ డ్రెస్ వేసుకున్నప్పుడు బాగోదన్నమాట. అందుకోసమే జస్ట్ లాగకుండా జస్ట్ జాయింట్ వేస్తూ మీరు స్టిచ్ అనేది వేసుకోండి. సో ఇలా ఒకేసారి కాకుండా 2 సార్లు స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. సో మనకి 2 సార్లు వేస్తే స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా మనం జాయింట్ స్టిచ్చెస్ ఎవి వేసినా కూడా డ్రెస్కైనా బ్లౌజ్కైనా 2 సార్లు వేయాలి. సో ఇలా ఒకవైపు హ్యాండ్ జాయింట్ అనేది వేసిన తర్వాత రెండో వైపు కూడా హ్యాండ్ జాయింట్ అనేది వేసుకోవాలి. సో ఇలా నేను సెకండ్ వైపు కూడా వేసేసాను అనమాట. సో ఇప్పుడు ఈ బాడీ పార్ట్ని పక్కన పెట్టేసి మనం కింద బాటమ్ పార్ట్కి నేను కటింగ్ వీడియోలో వచ్చేసి ఒకేసారి కట్ చేసేలాగా చూపించాను కదా. సో ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కూడా తీసుకున్నాను కదా. సో దాన్ని అంటే మనం బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్ స్ట్రైట్గా ఉంచుతాం కాబట్టి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలన్నమాట. సో ఒకేసారి కటింగ్ అనేది ఈజీ అవుతుందని చెప్పి నేను అలా కట్ చేశాను. సో తర్వాత ఈ ఎక్స్ట్రా నేను ఉంటుందని చెప్పాను కదా కటింగ్ వీడియోలో. సో దాన్ని కూడా నేను కట్ చేసి ఇక్కడ సెంటర్ పాయింట్కి వచ్చేసి నేను చిన్న కట్ లాగా పెట్టాను. సో తర్వాత మనం కుచ్చులు పెట్టినప్పుడు కూడా మనకి కట్ అనేది కనిపించదని చెప్పి మళ్ళీ నేను మార్కర్తో కూడా నేను గీసాను అనమాట. సో ఇలా గీసిన తర్వాత ఇక్కడ నేను చిన్న చిన్న గ్యాదరింగ్స్ కుచ్చుల్లాగా పెడుతున్నాను అనమాట. మనకి గ్యాదరింగ్స్ పెట్టినప్పుడు దగ్గరికి పెడతాం కదా చిన్న చిన్నగా. సో అలా కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. సో మనకి ఈ కుచ్చులు అనేవి పెట్టినప్పుడు కూడా మనకి బాడీ పార్ట్కి వెడల్పు అనేది సరిపోయేలాగా చూసుకుంటూ చిన్న చిన్న గ్యాదరింగ్ ఫ్రూట్స్ లాగా పెట్టుకోవాలన్నమాట. సో ఇలా సో ఇప్పుడు నేను ఈ స్టిచ్ చేసింది వచ్చేసి నేను బాడీ పార్ట్కి మనకి వెడల్పులో సరిపోతుందా లేదా అని చెప్పి చూస్తున్నాను అనమాట. మనకి సెంటర్ పాయింట్కి వచ్చేసి
ఒక పిన్ అనేది పెట్టేస్తే మనకి ఈజీ అవుతుంది అనమాట. సో ఇలా చూసుకుంటే జస్ట్ ఒక 1/2 ఇంచ్ అనేది నాకు తక్కువ వచ్చింది, అందుకే చిన్న కుచ్చు అనేది ఒక సైడ్ విప్పాను అనమాట. సో ఇలా మనం సెంటర్ పాయింట్కి ఒక పిన్ లాగా పెట్టుకున్న తర్వాత నేను బాటమ్ పార్ట్ని అలాగే బాడీ పార్ట్ని జాయింట్ అనేది వేస్తూ ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను అనమాట. సో నేను ఒకేసారి లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని నేను కుచ్చులు అనేవి పెట్టలేదు. సో ఎందుకంటే మనకి ఖర్చు అనేది కనిపించకుండా స్టిచ్ చేద్దామని చెప్పి నేను ముందుగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్కే కుచ్చులు అనేవి పెట్టేసి దీనికి జాయింట్ అనేది వేసాను అనమాట. సో అది ఇప్పుడు మనం ఖర్చు కనిపించకుండా కూడా ఎలా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టి స్టిచ్ చేస్తే బాగుంటుందో నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. సో సేమ్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే కుచ్చులు అనేవి పెట్టామో సేమ్ అదే విధంగా ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా కుచ్చులు అనేవి పెట్టాలన్నమాట. సో ఈ కుచ్చులు అనేవి పెట్టినప్పుడు కూడా మరీ మనకి క్లాత్ సరిపోకుండా ఉండేలా కాకుండా కరెక్ట్ మధ్య మధ్యలో చెక్ చేస్తూ కుచ్చులు అనేవి పెట్టండి, ఒకవేళ మీకు ప్రాక్టీస్ అనేది లేకపోతే. సో ఇప్పుడు మనం ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ కింద వైపు వెళ్ళేలాగా జాయింట్ అనేది వేయకుండా లైనింగ్ వైపు వచ్చేలాగా జాయింట్ అనేది వేయాలన్నమాట. అంటే 2 లైనింగ్ పార్ట్స్ ఒకే వైపు ఉన్నాయి. సో ఇలా ఒకే వైపు ఉంచి మనం వీటిని జాయింట్ అనేది వేస్తే మళ్ళీ మనం అటువైపు తిప్పినప్పుడు ఇలా ఖర్చులు అనేవి కనిపించకుండా ఉంటాయన్నమాట. సో మనం ఇలా స్టిచ్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఫినిషింగ్ అనేది కరెక్ట్గా నీట్గా ఉంటుందన్నమాట. సో మీరు కూడా ఒకసారి కొంచెం జాగ్రత్తగా 1కి 2 సార్లు చూస్తూ మీరు అలా వేయండి. సో మనకి ఖర్చులు అనేవి కనిపించకుండా ఉంటాయి అన్నమాట. సేమ్ అదేవిధంగా నేను ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే కుచ్చులు పెట్టి మనం బాడీ పార్ట్కి జాయింట్ అనేది వేసామో సేమ్ అదేవిధంగా నేను బ్యాక్ పార్ట్ కూడా వేసాను అనమాట. సో ఇది సీక్వెన్స్ వర్క్ వచ్చింది కాబట్టి మనకి పొట్ట దగ్గర గుచ్చుకుంటుందని చెప్పి నేను ఇలా ఖర్చు కనిపించకుండా నేను లోపల వైపుకి వెళ్ళేలాగా స్టిచ్ చేశాను అనమాట. సో మనం ఇలా ఏమైనా వర్క్ కానీ సీక్వెన్స్ వర్క్స్ కానీ వచ్చినప్పుడు ఇలా మనం ఖర్చు కనిపించకుండా వేసుకుంటే సో మనకి బాడీకి గుచ్చుకున్నట్టు ఉండదన్నమాట. మనం వేసుకున్నప్పుడు డే మొత్తం ఉంచుకున్నా కూడా మనకి కంఫర్ట్గా ఉంటుంది. అంటే మనకు కూర్చున్నట్టు అనిపిస్తే మనం సమ్మర్స్లో అలా మనం బాడీ పైన ఉంచుకోలేము కదా. సో అందుకోసం ఇలా ఖర్చు అనేది లోపలికి వెళ్ళేలాగా మనం స్టిచ్ చేసినట్లయితే మనకి డ్రెస్ ఫినిషింగ్ బాగుంటుంది, మన బాడీ కూడా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. సో ఇలా నేను బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలా స్టిచ్ అనేది వేసేసాను. సో ఇలా ఖర్చు కనిపించకుండా వేసాను అనమాట. సో మనం ఈ కుచ్చులు పెట్టుకున్నప్పుడు కూడా ఒకే సైజులో ఉండేలాగా పెట్టుకోవాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చేలా కాకుండా అన్నీ ఒకే విధంగా ఉండేలాగా చూసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. లుక్ వైజ్ చూడడానికి డ్రెస్ లుక్ అనేది బాగుంటుంది. సో ఇలా జాయింట్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత నేను వచ్చేసి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్కి ఆల్రెడీ కటింగ్ అప్పుడు మార్కింగ్ అనేది చేశాను కదా. సో సేమ్ అదే విధంగా నేను 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా చూసుకుంటూ నేను మార్కింగ్ అనేది చేసి కట్ చేశాను కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ జాయింట్ స్టిచ్ అనేది కూడా వేస్తున్నాను అనమాట. సో నడుము దగ్గరికి వచ్చిన తర్వాత క్రాస్లో ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకసారి స్టిచ్ అనేది వేయాలి, లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒకసారి స్టిచ్ అనేది వేయాలన్నమాట. సో ఇలా వేస్తే మనకి డ్రెస్ అనేది పట్టినట్టు ఉండకుండా బాగుంటుందన్నమాట. సో ఇలా ఒకసారి స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇంకొక 2 స్టిచ్చెస్ అనేవి కూడా ఎక్స్ట్రా అనేది వేసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకున్నాను నేను ఆల్రెడీ. సో డైరెక్ట్ స్టిచ్చెస్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ నేను ఆల్రెడీ హ్యాండ్స్కి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టానని చెప్పాను కదా. సో అది కట్ చేశాను. సో ఇలా మనకి కటింగ్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా చేసుకుంటే మనం జాయింట్స్ వేసినప్పుడు సమానంగా వస్తాయన్నమాట. సో తర్వాత వచ్చేసి నేను ఆలియా కట్ ఇక్కడ డీటెయిల్ తెలవడం కోసం ఒక కాటన్ థ్రెడ్ తీసుకొని ఇలా నీడిల్లోకి 2 వరుసలుగా ఎక్కించుకున్నాను అనమాట. సో ఇలా 2 వరుసలు ఎక్కించుకున్న తర్వాత నీడిల్కి మనం బీడ్ని ఇలా కుచ్చేసి కింద వైపు నుంచి ఫస్ట్ దారాన్ని పైకి తీసి నీడిల్కి మళ్ళీ ఇలా ఒక బీడ్ అనేది పెట్టేసి మనం జస్ట్ పైకి లాగడమే అనమాట. అంటే ఈ బీడ్స్ జస్ట్ పైకి కిందకి అనుకుంటూ మనం కింద వైపు నుంచి నీడిల్ తీసి ఒక బీడ్ అనేది మనం ఎక్కించిన తర్వాత
మనకి ఆ బీడ్కు మళ్ళీ మనం వెనుక వైపు నుంచి మళ్ళీ నీడిల్ అనేది తీసి మళ్ళీ ఇంకొక బీడ్ అనేది పెట్టాలన్నమాట. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఏం లేదండి, ఓన్లీ బీడ్స్ మనకి సైడ్ బై సైడ్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలాగా చూసుకుంటూ మనం స్టిచ్ అనేది వేయడమే. సో మన బీడ్ వెనుక నుంచి వెళ్ళి ముందుకు నీడిల్ తీసినప్పుడు ఆ నీడిల్ పైకి లాగకుండా అలానే ఆపేసి ఇక్కడే మనం బీడ్ అనేది పెట్టినట్టయితే ఈజీ అవుతుందన్నమాట. సో ఇలా ఆలియా కట్ ఇక్కడ మనకి డీటెయిల్గా తెలవడం కోసం సో నేను ఇలా గోల్డ్ చున్నీ అలాగే గోల్డ్ దుప్పట్టా వేద్దామని చెప్పి ఇలా గోల్డ్ బీడ్స్ అనేవి స్టిచ్ చేశాను అనమాట. సో నేను నెక్కి అలాగే హ్యాండ్స్ కూడా స్టిచ్ చేశాను. సో ఇక్కడ మీకు ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో బాడీ పార్ట్ దగ్గర స్టిచ్ చేసింది మాత్రం మీకు రిఫరెన్స్ కోసం చూపించాను అనమాట. సో ఇలా ఒకటి తర్వాత ఒకటి బీడ్స్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ స్లో మోషన్లో చూపించాను కదా, సో అందుకే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను అనమాట. సో నేను డ్రెస్ కంప్లీట్ అయిపోయింది, వేసుకుంటే లుక్ అనేది ఇలా ఉందన్నమాట. సో నేను గోల్డ్ దుప్పట్టా లెగిన్తో పేరప్ చేశాను ఈ డ్రెస్ని వచ్చేసి. సో వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంది, నాకు బాగా అనిపించింది అనమాట. సో బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కూడా నేను ఈ డోరీస్ అనేవి ఎలా స్టిచ్ చేశానో కావాలనుకుంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.